ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ చేతులతో తాళి కట్టించుకున్న నేను మీ భార్య కాకుండా ఏమవుతానండి? నా చేత తాళి కట్టించుకోకపోతే సత్యం నేను ఉంచుకున్నట్ట? అవును, దీన్ని ఉంచుకోవడమే అంటారు. మీ అమ్మాయి కంటే ముందే రాధ మనసులో ఈ అమ్మాయి ఉంది. వీళ్ళు ప్రేమించుకున్నారు. అయితే వాళ్ళకే ఎందుకు పెళ్లి చేయలేదు? నా కూతురు గొంతెందుకు కోశారు? మీ అమ్మాయికి నాకు జరిగింది అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే. మా అమ్మాయితో అగ్రిమెంట్ పెళ్ళైతే మరి ఈ అమ్మాయితో ఏంటి బాబు? ఇంకేముంది, అక్రమ సంబంధం. ఇతగాడు ఇలాంటి తప్పులు చేస్తూ మన అమ్మాయికి మరో సంబంధం అంటగట్టాడు. ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నావా? అంటే మీరనేదేంటి? మా రాధ సత్యని పెళ్లి చేసుకోవడం కోసం కృష్ణకి విడాకులివ్వాలి అనుకుంటున్నారా? అవును, అందుకే కదా ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు? ఫైన్, మీరు అలాగే అనుకోండి. సత్య ఈ ఇంట్లో ఉండడమే మీకు అభ్యంతరం అయితే, సత్యమెళ్ళలో తాళి లేకపోవడమే మీకు తప్పైతే, నేను సత్యమెళ్ళలో తాళి కడతాను. సత్యనే పెళ్లి చేసుకుంటాను. శభాష్ రాధా, చెప్పుతో కొట్టినట్టు చెప్పావు. కృష్ణ, విన్నావుగా? వీళ్ళు ఎంతకి తెగించారో చూశావుగా? నిన్ను కాదని చెప్పి అతగాడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాడంట. కట్టుకున్న భార్యని కాదని మరో అమ్మాయిని మీరెలా పెళ్లి చేసుకుంటారు? కృష్ణ, ఇక నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఈ దుర్మార్గుడు ఏదో ఒకరోజు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఈ మాట అంటాడని నాకు ముందే తెలుసు. ఈ రాక్షసుడు నీకొద్దమ్మా. ఈ కాపురం నీకొద్దు. ఈ మెట్టి నీళ్లు కూడా నీకొద్దు. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. తీసుకెళ్ళండి, అదే నేను కోరుకుంటున్నాను. కృష్ణ, పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. నేను మీతో రాలేను నాన్న. రాక ఇక్కడే ఉంటావా? ఈ నరకంలోనే ఉంటావా? అవును నాన్న, నరకం కాదు నాన్న, ఇదే నా అత్తారిల్లు. ఆయనే నా భర్త. ఇంత జరిగా కూడా నీకేం అర్థం కావట్లేదమ్మా? నిన్ను కాదనుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ పెళ్లి జరగదు నాన్న. రాధా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏంటో నాతో చెప్పకూడదా? ఏం లేదు. నీకు నా మీద కోపం ఉందని నాకు తెలుసు, కానీ నేనెప్పుడు నీ మంచి గురించే ఆలోచిస్తాను. నీకు నేను జన్మనివ్వకపోయినా నువ్వు నా కన్న కొడుకు లాంటివాడివి. నీ మీద నాకు తల్లిగా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతోనే నువ్వు బాధపడకూడదని నీకిష్టమైన సత్యం తీసుకొచ్చాను. సత్యం నువ్వు పెళ్లి చేసుకొని మీరు కలిసి సంతోషంగా ఉంటే చూడాలని నేను ఆశపడుతున్నాను.
కానీ కృష్ణ ఉండగా అది జరిగేలా లేదు. నువ్వు కృష్ణని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, కృష్ణని ప్రేమించట్లేదని, తను ఈ ఇంట్లో ఉండడం కూడా నీకు నచ్చలేదని నాకు తెలుసు. తెలిసో తెలియకో జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తాం రాధా. వాటిని సరిదిద్దుకునే సమయం వస్తే తప్పకుండా సరిదిద్దుకోవాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నువ్వు చేసిన ఒకే ఒక్క పొరపాటు సత్యని అపార్థం చేసుకుని కృష్ణని పెళ్లి చేసుకోవడం. అది నిన్ను మెంటల్గా టార్చర్ చేస్తుందని తెలుసు. కృష్ణని వదిలించుకుంటే తప్ప నువ్వు హ్యాపీగా ఉండలేవు. నువ్వు ఒక్క మాట వద్దు అను. నువ్వు తనని చీకొట్టినా అవమానించినా కృష్ణ సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే పడుంది. అది నీకు ఇబ్బందిగా ఉందని కూడా నాకు తెలుసు. కృష్ణ నీకు దూరం అవ్వాలంటే ఒక్కటే దారుంది. అది సత్యకి నువ్వు దగ్గరవ్వడం. అవును రాధా, నువ్వు వెంటనే సత్యకి దగ్గరవ్వాలి. ఇన్నాళ్ళు నువ్వు కోల్పోయిన ప్రేమని తిరిగి దక్కించుకోవాలి. నీ ప్రేమని గెలిపించుకోవాలి. ఎవరి జ్ఞాపకాలతో ఇన్నాళ్ళు బతికావో ఇక ముందు నువ్వా సత్యతో కలిసి బతకాలి. మీ ఇద్దరూ ఒక్కటై మీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. నువ్వు సత్యని పెళ్లి చేసుకుంటాను అనడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఆ మాట నీ మనసులో నుంచి వచ్చిందని నాకు తెలుసు. అందుకే నువ్వు సత్యకి దగ్గరవ్వు. కృష్ణ నీకు తప్పకుండా దూరం అయిపోతుంది. సత్యని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. ఆలోచించు రాధా. కృష్ణ నీ కంట్లో పడిన నలకైతే సత్య నీ పెదవులపై చిరునవ్వు. ఆ నలకని తీసి పడేసి నవ్వుతూ బతికి. ఏమంటావ్? ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.